గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసములో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రభుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి మనము, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 28. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికిష్టమై బలులు దేవా నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయువు. ఆమేన్. యోషీయ 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధులలో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. సజీవ దేవుని యొక్క వాస్తవాలు 60వ అధ్యాయం 6:26. దేవుడు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? దేవుడు సమర్పణను కోరుకుంటున్నాడు. మీరు ఆయనకి సమర్పించుకొనకపోతే దేవుడు మీకు వాస్తవాల్ని ఎలా చెప్పగలడు? గనుక మీరు ఆయనకి తప్పగా సమర్పించుకోవలెను. ఆమేన్. దక్షిణ దేశపు రాణి అనేటి వర్తమానంలో 60:12-4. మానవుల నుండి ప్రతి అడ్డంకిని తొలగించండి, అప్పుడు వారు ఏదైనా తోటలో ఉన్నట్లుగా దేవునితో ఏకమై ఉండెదరు. ఇప్పుడు మనిషిని నేను దానిని ఉక్కిరి బిక్కిరి చెయ్యబోతున్నాను. నేను అది చెప్పేస్తాను. అదేమిటో మనిషి సర్వశక్తిమంతుడు. మీరు నమ్మకపోవచ్చు, కానీ అతడు నిజంగా అలాగున్నాడు. దేవునికి పూర్తిగా సమర్పించుకొనిన మనిషి సర్వశక్తివంతుడు. మార్కు 11:22లో ఆయన చెప్పలేదా? మీరు దేనినైనను చెప్పి మీ మనసులో సందేహింపక నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగును, మీరు చెప్పినది నిశ్చయముగా జరుగునని. ఇప్పుడు ఇద్దరు సర్వశక్తిమంతులు కలిసినప్పుడు ఏకమవుతుంది. దేవుడు మరియు మనిషి కలిసికొనినప్పుడు రెండు సర్వశక్తులు ఏదో ఒకటి కదలక తప్పదు. దేవుని సర్వశక్తి యొక్క సృజనాత్మక శక్తితో మీరు ఏదైనా పలికితే ఆయన వాగ్దానం ప్రకారం తన వాక్యంలో ఉన్నట్లుగా కలుగజేస్తుంది. ఆమేన్. ఎందుకంటే రెండు సర్వశక్తులు కలిశాయి. ఆయన అక్కడి నుండి ఉన్నాడు. ఓహో, ఆయన ఎంత అద్భుతమైన వాడు. ఆమేన్. మార్పులేని దేవుడు అనేటి వర్తమానంలో 63:26. ఆ ముఖ్యమైన విషయం, యాకోబు అతనికి కలల దర్శనాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఒక్కసారి అతడు తన చేతిలో ఒక దానిపై ఉంచి ఇది దేవుడు అని చెప్పగలిగిన సందర్భం ఇది. ఆశీర్వాదం వచ్చే వరకు దానిని నిలకడగా పట్టుకోగలిగాడు. ఓహో, మనం కూడా అలా చెయ్యగలిగితే ఎంత బాగుండును. మనం దేవుణ్ణి ఏదో ఒక చోట గుర్తించగలిగితే అది ఆయన వాక్యంలోనైనా ఎక్కడైనప్పటికీ ఇది దేవుడు అని గ్రహించి ఆశీర్వాదం వచ్చే వరకు దానిని పట్టుకుంటే, దేవునితో పోరాడి గెలిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన చెప్పాడు, మనము వెదికితే కనుగొనెదము, అడిగితే ఇచ్చును, తట్టితే తలుపులు తెరవబడుతుంది. ఆయన ప్రతి వాక్యము సత్యమే. ఆమేన్. యాకోబు తన చేతులతో పట్టుకోగలిగితే, తన కళ్ళతో చూడగలిగితే, ఏదో దొరికినప్పుడు అది దేవుడని తెలిసినప్పుడు అతడు దానిని విడవలేడు. ఆమేన్. అది నేనే అనేటి వర్తమానంలో 61:5-17. ఈ రాత్రి ఆయనకు మన స్వరము తప్ప వేరే స్వరము లేదండి. ఆయనకి మన చేతులు తప్ప వేరే చేతులు లేవండి. ఆయనకు మీ చేతులై ఉన్నాయి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.